పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి అనే పాట కలిసి పాడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. అస్తమయమును ఉదయమును కలుగుగా దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరము సూచించుటకై ఉండునుగా కానియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కానియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగా 4వ దినమాయను. ప్రార్థన చేసుకుందాం. సమయము ప్రభు మనకు దీవెనకరంగా ఉంచుటకై కావలసిన తలంపు నిమిత్తము ప్రభు చూద్దాం. మా ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, నీకెంతో వందనములు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించటానికి ప్రభువా మాకిచ్చిన శ్రేష్టమైన సమయానికై స్తోత్రము. సమయంలో దయగల తండ్రి, బైబిల్ స్టడీలో ఆదికాండము 1వ అధ్యాయము ప్రభువా సృష్టిని నూతన పరిశుధానమును ధ్యానించటానికి తండ్రి 4వ దినములో మమ్మను ప్రవేశపెట్టి పరలోకపు తండ్రి మా ముందు తీసుకొచ్చిన లేఖన భావమునకై స్తోత్రములు. మా ప్రియులు తండ్రి మరి ప్రభువా తీసుకొచ్చిన లేఖన భాగములో ఎవరెవరి సామర్థ్య చొప్పున తండ్రి వారికి విరిచి వడ్డించండి. రావలసినటువంటి వారు అనేకులున్నారు ప్రభువా, వారి అవసరత మేము ఎరగము. వారు మార్గంలో ఉంటే క్షేమంగా నడిపించండి. ఇండ్ల దగ్గర తండ్రి మరి ఇంకా తమ పనిపాటల్లో నిమగ్నమైంటే అటివారు తండ్రి సమయాన్ని గుర్తించి త్వరపడి రాగుటకు సాయం చేయండి. వచ్చిన బిడల బట్టి తండ్రి స్తుతిస్తున్నాం. దయగల తండ్రి ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయండి. కూడికకు ఆది అంతమైంది మీ అధ్యక్షతలో నడిపించండి. మా దృష్టి మా గమనము పరిపరి విధములుగా పారాడుకున్నట్లు సాయం చేయండి. నిలబడిన నన్ను తండ్రి నీ సిలువ చాటును మరుగు చేసుకొని నీ నోటి బూరగా వాడుకొని నీ పరలోకపు వర్తమానం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చదవబడిన లేఖన భాగము మనము గడిచిన దినములో కూడా గత వారములో మనము ధ్యానిస్తూ వచ్చినాం. ఇందులో మరి 4వ దినమును సృష్టిని నూతనపరిచిన విధానములో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నటువంటి సంగతి మరి ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరం సూచించుటకై ఉండునుగా కానియు, భూమి మీద వెలిగించుటకు
అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఎండునుగా కానియు పలికెను ఆ ప్రకారం ఆయనని మనం చదువుతొచ్చినాం. ఈ జ్యోతులు అనేవి మరి మొట్టమొదట మనం చూస్తే మరి జ్యోతులు దేన్ని చూపిస్తున్నాయి? జ్యోతి విశ్వాసకి సాదృశ్యంగా చూస్తూ వచ్చిన మొట్టమొదట. అందుకని మరి జ్ఞాపం చేసుకుంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు చూస్తే అక్కడ పౌలు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులను గురించి తెలియజేస్తూ వచ్చినాడు కదా. ఏమన్నాడు? బుద్ధిమంతులైతే సారండి మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్యన నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు గనుక అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణముగా ఉంది. అంటే మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడినట్లు అని చూస్తూ వచ్చినాం. అంటే జ్యోతులు అనేటటువంటివి మనం చూస్తే మరి మొట్టమొదట వెలిగించబడిన జీవితము మరి జ్యోతి యొక్క వెలుగు. అంటే జ్యోతి విశ్వాసకి సాదృశ్యంగా చూస్తూ వచ్చినాం. జ్యోతుల వలన మనము రెండవదిగా చూస్తే జ్యోతుల వలన మనము ఏం ధ్యానించినాము? రెండవది ఏం ధ్యానించినాం? చెప్పాలా? ఏం ధ్యానించినాము? రెండవది పగటిని రాత్రిని వేరుపరచడానికి, పగలు వెలిగించటానికి. పగటిని మరి పగలు రాత్రి. చూడండి, తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము చదవండి. అక్కడ ఏమంటాడు? మొదటి తెస్సలోనీయులకు 5వ అధ్యాయము 5వ వచనము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులు ఉన్నారు. అది మనం చీకటి వారం కాదు, మనమందరం ఎవరిని? వెలుగు సంబంధులము అని చూసినాం. అంటే పగటిని మరి పగటిని రాత్రిని వేరుపరిచినట్లు వెలిగించటానికి దేవుడు జ్యోతులు చేస్తున్నాడు. అంటే వెలుగు సంబంధులంగా మనం ఉండటానికి. రెండవది జ్యోతులు అనేది దేన్ని తెలియజేస్తున్నాయంటే పగటిని రాత్రిని వేరుపరుస్తూ వచ్చినాయి. అంటే పగటి సంబంధులుగా మనల్ని దేవుడు చేస్తూ వచ్చినాడు. జ్యోతి ఉన్న స్థలములో చీకటి అంత మాత్రము ఉండదు. అందుకని ఒకటి జ్యోతి విశ్వాసకి సాదృశ్యంగా చూస్తూ వచ్చినాం. రెండవది పగటి సంబంధులని చూస్తూ వచ్చినాము. మూడవది జ్యోతి అనేది దేన్ని తెలియజేస్తూ ఉందంటే మరి మూడవదిగా మనం చూసినప్పుడు అది మరి సూచనకు సాదృశ్యంగా ఉంచినాడు. ఏమంటున్నాడు? మళ్ళొకసారి చదవండి. 14వ వచనము మొదటి అధ్యాయము ఆదికాండములో జ్ఞాపం చేసుకుంటే 15వ వచనం చూడమ్మా. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులైండునుగా కానీ పలికెను ఆ ప్రకారం ఆయన అంటూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే మరి జ్యోతులు ఏం చేస్తున్నాయంటే మనకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఒకటి విశ్వాసకి సాదృశ్యము, రెండు పగటి సంబంధులు ఉంచినాయి. మూడవది చూస్తే సూచనలు కాలములను తెలియజేసేటివిగా ఉంటున్నాయి. సూచనలు అంటే అర్థం ఏంటంటే సూచన అనగా ముందు జరగబోయే సంగతులను గురించి తెలియజేసేది సూచన. ఉదాహరణకు మరి ఆకాశంలో ఎక్కువ మబ్బు పట్టింది అనుకోండి, ఏం చేస్తాం మనము? వర్షం వచ్చేస్తుందని గబగబా మరి సిద్ధపడి వెళ్ళిపోతాం కదా. అట్లనే మరి ఆకాశపక వైఖరిని చూసినప్పుడు ముందుగా మోడం వస్తే వర్షం వస్తుందని గమనిస్తున్నాం.
అట్లనే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఈ యొక్క సూర్యచంద్రులు దేన్ని తెలియజేస్తున్నాయంటే మరి ఇవి యొక్క మరి సూచనలను తెలియజేసేటివిగా ఉంటున్నాయి, కాలాన్ని తెలియజేసేటివిగా ఉంటున్నాయి. అందుకని జ్ఞాపం చేసుకుంటే మరి సూర్యోదయం అనేటటువంటిది దేని సాదృశ్యం అంటే పగటిని చూపిస్తూ ఉంది. సూర్యాస్తము అనేటటువంటిది చంద్ర నక్షత్రము రాత్రికి సాదృశ్యంగా ఉంది. అందుకని సూర్యచంద్రుల ద్వారా ఈ సూచనలను తెలియపరచడానికి సాయంకాలము మరి 6 గంటల సమయం అయితేనే సూర్యుడు వెళ్ళిపోతాడు, చీకటి కలుగుతూ ఉంది. కాబట్టి త్వరగా మనము ఎవరిళ్ళకు వారు వెళ్ళటానికి సిద్ధపడతారు. అట్లనే సాయంకాలము సూర్యాస్తము ఏమనేటటువంటి దేన్ని తెలియజేస్తుందంటే రాత్రికి సాదృశ్య సూచనగా ఉంది. రాత్రి కాలము చంద్రుడు నక్షత్రములు తిరిగి వాటి యొక్క సమయంలో అవి బయటకు వస్తున్నాయి. అందుకనే ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే మరి లోకములు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరిచినప్పుడు ఈ సూర్యచంద్రుల ద్వారా ఏ విధంగా సూర్యాస్తము మరి సూర్యోదయాన్ని తెలియజేస్తూ వస్తున్నాడో అలాగనే జ్ఞాపం చేసుకుంటే పాత నిబంధనలో ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకు సూచనలుగా ఉంటున్నారు. అంటే ప్రవక్తలు ఏదైతే ప్రజలు తొలగిపోయినప్పుడు, ప్రజలు అక్రమంగా నడిచినప్పుడు, ప్రజలు దేవునికి విరోధంగా నడిచినప్పుడు వారి మధ్యన ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా వారికి జరగబోయే మేలును గూర్చి కానీ, జరగబోయే కీడును గూర్చి కానీ, వారికి జరిగే ప్రమాదాన్ని గూర్చి కానీ, వారిపైకి ఇతరులు ఏ విధంగా మరి దండెత్తి రావటానికి ముందుగా దేవుడు ప్రవక్తలను ఒక సూచనగా ఉంచుతూ వచ్చినాడు. కనుకనే మొట్టమొదట మనం చూడండి యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తే యెషయా గ్రంథము 8వ అధ్యాయము మొదట 18వ వచనము చూడండి. యెషయా గ్రంథము ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నిలుచు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్యన ఉన్నాము అంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలనని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్యన ఉన్నాము అంటా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యన వారు తొలగిపోయినప్పుడు దేవుడు మరి ప్రవక్త అయినటువంటి యెషయాకు ఒక సూచన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సూచన ఏంటంటే మనం మొదటి వచనంలో మనం చూస్తే మొదటి 4 వచనాలు చూడండి. అక్కడ అంటాడు, మనం చూస్తే అక్కడ అంటాడు చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూడండి. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేషలాల్ అచ్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయుము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఉరియాను ఎబర్యాక కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టదనని నాతో చెప్పగా నేను ప్రవక్త యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్షలాల్ అష్బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అషురు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోదురనెను. కాబట్టి ఇక్కడ మరి యెషయా యొక్క భార్య, యెషయా పిల్లలు ఇశ్రాయేలు ప్రజల మధ్యన పనిచేసినప్పుడు యెషయా కుటుంబంతో ఉంటున్నాడు. అయితే తన కుటుంబంలో తనకు ఒక కుమారుడు పుట్టినప్పుడు దేవుడు తన కుమారునికి పేరు పెట్టమన్నాడు. ఆ పేరు ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు గూర్చి ఆ ప్రవచనాన్ని అక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే ఈ
మహర్షలాల్ అబ్వాజ్ అనేటటువంటి పేరు దేన్ని తెలియజేస్తుందంటే అది హెబ్రీ భాష యొక్క పదము. దీనికి తెలుగులో అర్థం ఏంటంటే త్వరగాని, దోపిడికని, వేగము కానీ, కొల్ల సొమ్మని, ఈ 4 విధములైనటువంటి అర్థాలు కలిగి ఉంటున్నాయన్నమాట పేరుకు. అంటే ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా నడిచినప్పుడు వారిపైకి మరి వేగముగా అంటే త్వరగా వారిని దోపిడికి, వారిని కొల్ల సొమ్ము వలె తీసుకువెళ్ళటానికి బబులోను రాజు ఆ పట్టణం మీదకి రాబోతూ ఉన్నాడని ముందుగా దేవుడు వారికి ప్రవచనము యెషయాలోనే చెప్తా ఉన్నాడు. చూడండి, జ్ఞాపం చేసుకుంటే ఒక మాట 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 26, 27 వచనాలు చూస్తే అక్కడ అంటాడు చూడండి, పిలుచుటకు ధ్వజం నెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును, అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు, వారిలో అలసిన వాడైనను తొట్టిలు వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు, కునుకడు, వాడి నరికట్టు విడిపోదు, వారి పాదరక్షలు తెగిపోదు. కాబట్టి వారి పాదరక్షలు వారు తెగిపోదు. వారు ఏ విధంగా వస్తున్నారంటే వారు దూరముగానున్న జనములను పిలుస్తూ ఉన్నాడంట. ఎవరు పిలుస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క అక్రమాన్ని బట్టి, ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను బట్టి వారిపైకి తీర్పు పంపించడానికి దేవుడే దూరదేశమునున్నటువంటి ప్రజలను పిలిచి వారికి జ్ఞానోదయం కలిగించడానికి ముందుగా ఆ ప్రమాదం రాబోతూ ఉంది. కాబట్టి యెషయాతో దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు ఆ ప్రజలకు. అందుకే అంటున్నాడు, యెషయా ఒక సూచనగా ఇశ్రాయేలు ప్రజల మధ్యన పనిచేసినప్పుడు తన యొక్క మరి కుటుంబముతో తన భార్య గర్భవతి అయి కుమారుని కనినప్పుడు ఆ కుమారునికి దేవుడు పేరు పెట్టమంటున్నాడు. ఆ పేరును బట్టి ఇశ్రాయేలు ప్రజలు వారు త్వరలోనే వేగముగా వారు నశించిపోయి తొట్టిల్లిపోతారని చెప్పి దేవుడు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుకనే జ్ఞాపం చేసుకుంటే మరి రెండవదిగా మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే ఒక మాట చూడండి, ఇంకొక మాట చూసుకొని మనము మరి ముందుకెళ్దాం. జ్ఞాపం చేసుకుంటే అక్కడ మరి ఇంకొక మాట అంటాడు చూడండి, 7వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 16, 17 వచనాలు కూడా చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 16, 17 వచనాలు చూడండి. పాడు చేయబడును, యెహోవా నీ మీదికిని, నీ జనుల మీదికిని, నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు దాని దినములను రప్పించును. ఆయన అషూరు రాజును నీ మీదికి రప్పిస్తూ ఉన్నాడు. అంటే నీ మీదికి వచ్చినటువంటి ఆ యొక్క బాలునికి, అంటే ఇక్కడ చూసినప్పుడు కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల యొక్క దేశములను పాడు చేయబడును అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ మరి వారికి చెప్పబడినటువంటి ప్రవచనం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యన మరి యెషయా ఒక భార్యను కుటుంబముగా కలిగి వారి మధ్యన పనిచేసినప్పుడు వారి కలిగినటువంటి కుమారునికి ఆ పేరు పెట్టడం ద్వారా దూరదేశం నుండి మీ యొక్క కీడు అధికమవుతూ ఉంది. కాబట్టి మిమ్మును సరిచేసుకోవడానికి దేవుడు ఒక సూచన మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అందుకనే మహాషల్ అజిబాజ్ అనేటటువంటి పేరును మరి కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంటే ఆ పేరు దేనికి తెలియజేస్తుందంటే త్వరగాను ఇశ్రాయేలు ప్రజలు త్వరగాను దోపిడికి వేగముగా కొల్ల సొమ్ము వలె వారిని అష్షూరాజు తీసుకొని పోతాడని తెలియజేస్తూ ఉన్నాడనమాట. కనుకనే ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే ఆ పిల్లవాడు
పాలు విడవక ముందు ఏం చేస్తున్నాడంట? పాలు విడవక ముందు ప్రవచనము చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక్కసారి చూడమ్మ 4వ వచనము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చూడు. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోతారని ప్రవచనం చెప్తున్నాడు. అంటే చిన్న బిడ్డ. ఆ బిడ్డ ఎప్పుడైతే అతడు మరి నాయన అమ్మ అని పిలవక ముందే ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచనం చెప్తా ఉన్నాడు. మీరు మేలుకోండి, జరగబోయే కీడును గూర్చి ముందుగా యెషయాతో దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. అంటే యెషయాని ఇక్కడ చూసినప్పుడు తన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబముగా ఉండి వారి మధ్యన పని చేసినప్పుడు మరి దేవుని మాట వాళ్ళు విననొల్లకుండా వచ్చినారనమాట. అందుకనే వేగముగా అనేటటువంటి మాట వెంటనే యిర్మీయాతో దేవుడు మాట్లాడినప్పుడు యిర్మీయా కూడా వారికి ఒక సూచనగా ఉంటా ఉన్నాడు. అందుకని యిర్మీయానేమన్నాడు చూడండి. ఒక మాట మనం చూస్తే ఈ మాట ఏమంటాడంటే యిర్మీయా గ్రంథంలో 16వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూడండి. త్వరగా చదవండి, జ్ఞాపం చేసుకుంటే. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము ఈ స్థలమందు నీకు కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు భూమి మీద. కాబట్టి ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే యిర్మీయా వారి మధ్యన ఉన్నప్పుడు యిర్మీయా ఒక సూచనగా ఉన్నాడు. అంటే యిర్మీయా సూచన ఏంటి? యిర్మీయాను దేవుడు వివాహము చేసుకోవద్దు అని చెప్తా ఉన్నాడు కదా. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణము నొందుదురు, వారిని గూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారముగా ఉండును అంటా ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉగ్రత మరి ఎప్పుడైతే యెషయా వారికి ప్రవచనము చెప్పినప్పటికీ వారు లోబడని ప్రజలై దేవునికి ఏమాత్రం కూడా భయపడకుండా దేవుని వాక్యానికి దేవుని ప్రవక్త యొక్క మాట వినకుండా పోతా వచ్చినారు. అందుకే 65వ అధ్యాయంలో చూసినప్పుడు 2వ వచనంలో అక్కడ అంటాడు కదా, లోబడనులని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నానని యెషయా గ్రంథం 65 2వ అధ్యాయములు అంటాడు, 2వ వచనములు అంటాడనమాట. లోబడనులని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నా అంటే చాపుతూ ఆయన వారిని గూర్చి ఎంతగా ప్రలాపించి ఎంతగా ఓర్పుతో దీర్ఘశాంతం కలిగి చెప్పినప్పటికీ వారు లోబడకపోయినారు. అయితే యిర్మీయా ఎందుకు వారి మధ్యన ఉండి కూడా ఎందుకు ప్రవక్త వివాహం చేసుకోకుండా అలా ఉండిపోయినాడంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ స్థలములో నీవు కుమారులను కానీ వివాహం చేసుకొని కుమారులను కానీ కుమార్తెలను కానీ కనకుండా ఉండటానికే నువ్వు చేసుకోకూడదు. ఎందుకు? ఇంకా త్వరలో బబులోను రాజు దేశం మీదకి రాబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఆ యొక్క మరి దేవునిపైన తిరుగుబాటును బట్టి వారిని ఇక్కడి నుండి చెదరగొట్టి వారిని దూరదేశానికి అనగా బబులోను చెరకు నేను పంపబోతున్నాను. కాబట్టి ఆ చెరలో ఉండటానికి నీవు పిల్లలు కానప్పుడు వారిని గూర్చి నీవు మరలా ప్రలాపిస్తావేమో, అందుకే యిర్మీయా నీవు వివాహము చేసుకొనకుండా ఉండు. అంటే వివాహము చేసుకుని పిల్లలతో ఉన్నటువంటి
యెషయాతో దేవుడు తన పిల్లలను సూచనగా వారి మధ్యన ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, తన పిల్లలను కాపాడుకునే విధానంలో పిల్లలు, భార్య, యెషయా ముగ్గురు కూడా కుటుంబం అంతా కూడా ప్రవచనము చెప్తూ ఇశ్రాయేలు ప్రజల మధ్యన వారికి సాక్షార్థంగా వారి ప్రవర్తనను చూచి సరిచేసుకోవాలని చెప్పి వారిని ప్రవక్తలుగా కుటుంబాన్ని ఉంచుతూ వచ్చినాడు. రెండవది చూస్తే యిర్మీయాను అక్కడ వివాహం చేసుకోవద్దు, పిల్లలను కనొద్దు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక త్వరలోనే అక్కడికి ఆ యొక్క బబులోను రాజు వస్తాడు, ఆ దేశాన్ని నశింపజేస్తాడు. కనుక మరి పిల్లలు కలగటము, వారు ఎంతో శ్రమ పడుతూ ఉంటే వారిని ఆ యొక్క ఖడ్గమునకు అప్పగించకుండా నిన్ను నీవు కాపాడుకోవటానికై నీవు నా కొరకు రోషంగా ఉండాలని యిర్మీయాతో చెప్తా వచ్చినాడు. ఒక మాట చూడండి, అదే అధ్యాయములో 9వ వచనములో మనం చూస్తే 9వ వచనములు అంటాడు చూడండి. 16వ అధ్యాయం 9వ వచనములు ఏమంటాడు? సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నిన్న యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని, ఆనందధ్వనిని, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదను అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట అంటే ఈ స్థలంలో ఇక పెళ్లి కుమారుని స్వరం ఉండదు, పెళ్లి కుమార్తె స్వరం ఉండదు. అంటే సంతోషకరమైనది ఏది కూడా జరగకుండా ఈ యెరూషలేమును నేను నిర్మూలన చేయబోతున్నాను. కాబట్టి అందుకే యిర్మీయాను వివాహం చేసుకోకుండా వారి మధ్యన ప్రవక్తగా ఉంచి ఒక సూచనగా తను ఎందుకు వివాహం చేసుకోకుండా ప్రవక్త ఉన్నాడంటే వారికి సూచనగా ఉంటూ ఉన్నాడనమాట. అంటే జరగబోయే కీడును, ఆ కీడుకు తన యొక్క సంతానమును ఆహుతి కాకుండా ఉండడానికి అంటే తొందరలోనే అతి వేగముగా ఆ యొక్క యెరూషలేమును దేవుడు శిక్షించబోతున్నాడని యిర్మీయాకు తెలియజేస్తూ వచ్చినాడు. 13వ వచనంలో చూడండి, అక్కడ అంటాడు, జ్ఞాపం చేసుకుంటే 16వ అధ్యాయము యిర్మీయా గ్రంథం 13వ వచనం చూడండి. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుకొందురు. ఎందుకు దేవునికి అంత ఉగ్రత వారి మీద వచ్చిందంటే వారు అన్ని దేవతలను సేవిస్తూ వచ్చినారు, దేవుని విశ్వాస విషయంలో వారు తొలగిపోతూ వచ్చినారు. ప్రవక్తల మాటలు వారి మధ్యన సూచనలుగా వారు నడిచిన విధానాన్ని చూసినప్పటికీ కూడా వారు గ్రహించలేకపోయినారు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో బైబిల్ గ్రంథం లేదు ఎవరికి. కనుకనే దేవుడు ప్రవక్తలతో మాట్లాడేటటువంటి వారు వారి ప్రవచనము చెప్పినప్పుడు, వారు ప్రజలకు తప్పు చేసినప్పుడు, రాజులు తొలగిపోయినప్పుడు రాజులను, ప్రజలను, యాజకులను గద్దించటానికి ఎవరెవరి వారి అవిధేయతను బట్టి దేవుడు ప్రవచన రూపంలో వారితో మాట్లాడుతూ వచ్చినాడు. అంటే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవితాన్ని ఒక సూచనగా అంటే మాదిరికరముగా మరి నాయకుడైనటువంటి వాడు ఏ విధంగా నడుచుకోవాలో ప్రవక్తలను చూసి ప్రజలు ఆత్మీయంగా నేర్చుకోవటానికని వారిని ఒక సూచనలుగా ఉంచినాడు. మూడవదిగా మనం చూస్తే యెహెజ్కేలు కూడా వారి మధ్యన ఒక సూచనగా ఉంటా ఉన్నాడు. చూడండి, జ్ఞాపం చేసుకుంటే మరి యెహెజ్కేలు పనిచేసినటువంటి దినాల్లో యెహెజ్కేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ చెప్తాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూడండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడకున్నారు, విను చెవులు కలిగి వినకున్నారు. నరపుత్రుడా, దేశాంతరం పోవానికి తగిన సామాగ్రి మూటగట్టుకొని పగటివేళ వారు చూచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయవారు అయినను దీన్ని చూచి విచారించుకొందురేమో. దేశాంతరం పోవాడు
తమ సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచుండగా నీ సామాగ్రిని పగటి యందు బయటికి తీసుకుని వచ్చి వారు చూచుండగా అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు పోవాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుండగా గోడకు కన్నం వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుండగా రాత్రి యందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దాన్ని కొనిపోము. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని. ఇక్కడ చెప్తాను, వారు చూస్తుండగా వారు చూసేటప్పుడు పట్టపగులు సామాను మూట కట్టుకో, వారు చూసేటప్పుడు భుజం మీద పెట్టుకొని వెళ్ళిపో, వారు చూస్తుండగానే గోడకు కన్నం వేయి, వారు చూస్తుండగానే ఆ యొక్క కన్నంలో నుంచి సామంది నేల ముఖం కనపడకుండా నీ ముఖం కట్టుకొని సాయంకాల సమయంలో ముఖం కప్పుకొని నువ్వు ఆ సామాను మూట పెట్టుకొని దూరదేశం పోయటం లేకపో. అంటే ఎందుకు? సొంత ఇంటికి ఎవరైనా కన్నం వేసుకుంటారా? సొంత ఇంటికి ఎవరు కన్నము వేసుకోరు. అది ఎందుకు కన్నం వేయమంటున్నాడంటే అర్థమైంది అంటే తన యొక్క ప్రజలు దోపుడు సొమ్ముగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమిస్తే వారు తిరుగుబాటు చేస్తున్నారు. వారు ప్రవక్తల యొక్క మాట వినటం లేదు, వారు చెప్పినప్పుడు గ్రహించటం లేదు, వారు వినటం లేదు, చూస్తున్నారు కానీ వారు కన్నులుండి చూడకుండా ఉన్నారు. అందుకే అంటున్నారు, వారు చూస్తుండగా వారు వినుచుండగా నువ్వు సామాన్ తీసుకుని వెళ్ళిపోతా ఉంటే ఎందుకు? అరే ఎక్కడికి పోతున్నాడు ప్రవక్త మన మధ్యన ఉండకుండా? అరే ఏం చేస్తున్నాడు ఆయన అంటే ఆయన చేసేటటువంటి విధానము అంటే ఎప్పుడైతే ఆ సామాను మూట కట్టుకొని వెళ్ళటం అనేటటువంటిది శత్రువు మిమ్మల్ని చెరకు తీసుకుపోతాడు. ఈ విధంగా మీరు సామాను తీసుకొని ఏ విధంగా ప్రవక్త బయటికి వెళ్తున్నాడో అదే విధముగా మిమ్మల్ని శత్రువు తరమబోతున్నాడు. మీరు జాగ్రత్త పడండి. ఆ ఇంటికి కన్నం వేయడం అనగా దోపుడు సొమ్ముగా మిమ్మల్ని అందరినీ మీ సామాను మీరు సంపాదించిన సమస్తమైనటువంటి విలువైన వస్తువులు అన్నీ తీసుకొని బబులోనికి వెళ్ళిపోతాడు. చెబుతా వచ్చినాడు కానీ వారు ఏం చేసినారంట? గ్రహించలే. ఎలాంటి వారు? లోబడనొల్లనటువంటి వారు చెవులుండి చెప్పినప్పటికీ వినకుండా ఉన్నారు. వారు కళ్ళుండి ఏమాత్రము చూడట్లేదు, వారు గ్రహించటంలా, ప్రవక్తల యొక్క మాటలు గ్రహించటంలా. అయితే దేవుడు వారిని ఒక సూచనగా ఉంచినాడు, యెహెజ్కేలును ఒక సూచనగా ఉంచినాడు. అందుకే ఒక మాట అంటాడు కింద 10వ వచనంలో కూడా చూడండి. అక్కడ ఏమంటాడంటే 10వ వచనం చదవమ్మా. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలుకు అందరికీ ఇది ఎవరికంటే మరి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ దేవోక్తి అనగా ఈ ప్రవచనము ఇది ఎవరికి నెరవేర్చబడుతుందంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రధానునికి దానిలో ఉన్న ఇశ్రాయేలుకు అందరికీ చెందుతూ ఉంది. అంటే ఒక్కరికి కాదు, ప్రధానులు అంటే రాజులు కావచ్చు, యాజకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా యెహెజ్కేలంలో చెడిపోతూ వచ్చినారు. యెహెజ్కేలు కాలంలో కనుకనే వారికి సూచనగా యెహెజ్కేలును తన ఇంటికి కన్నం వేయమంటున్నాడు. తన సామాను మూట కట్టుకొని భుజం మీద పెట్టుకొని దేశాంతరం పోయిన మనుషులు లెక్కబోమంటున్నాడు. పట్టపగలు వారు చూసేటప్పుడు ఇంటికి కన్నం వేయమంటున్నాడు. ఎందుకయ్యా ప్రవక్త ఈ విధంగా చేస్తున్నాడంటే మీ యొక్క దినములు మరి మిమ్మల్ని దేవుడు మీరు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు మిమ్మల్ని క్షమించలేకపోతున్నాడు, మిమ్మల్ని ఈ విధంగా శిక్షించబోతున్నాడు. మీరు జాగ్రత్త కలిగి పశ్చాత్తాపడం అంటే వారు పశ్చాత్తాపల్లె. అందుకేం చేసినాడు? యెహెజ్కేలుకు మరి యొక్క సూచన కనబరుస్తూ వచ్చినాడు. యెహెజ్కేలు వారి మధ్యన ఇశ్రాయేలు ప్రజల మధ్యన పనిచేసినప్పుడు 11 విధముల సూచనలు ప్రభు వారికి తెలియజేస్తూ వచ్చినాడు. రెండవదిగా మనం చూస్తే చివరికి ఒక మాట అంటాడు చూడండి. 24వ అధ్యాయములో 27వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో 27వ అధ్యాయములో 24వ అధ్యాయము 15వ వచనము నుండి కొన్ని వచనాలు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనము నుండి
మరి కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ చెప్తాడు చూడండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్పూర్పు విడుము. నీ శిరోభూషణములను ధరించుకొని పాదరక్షలు తొడుకొనవలెను. నీ పెదవులు మూసుకొనక జనుల ఆహారం భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా నేను వారితో ఇట్లాంటిని, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగున ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశాశ్వతముగా మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసులకు ఇష్టముగానున్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే అది ఏం చెప్తున్నాడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీ కన్నులకు అందమైన దాన్ని నేను తీసేస్తున్నా. నీ కన్నులకు అందమైన దాన్ని తీసేస్తున్నానంటే భర్త భార్య కన్నులకు ఎంతో విలువైనటువంటి వారిగా కనపడతారు. అంటే భార్య అనేటటువంటిది మరి యెరూషలేముకు సాదృశ్యంగా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు వారు చేసినటువంటి వారి తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను కట్టిన దేవాలయమును ఎంతో వారి కన్నులకు ముచ్చటగా చూసుకుంటున్నారంట, అదే సంఘం. అయితే అలాంటి ముచ్చటపడి వారు మందిరాన్ని ప్రేమిస్తున్నారు, కానీ దేవుని వాక్యానికి ప్రవక్త యొక్క మాటకు వారి లోపల హృదయములో వారికి ఏమాత్రం కూడా భయము లేనటువంటి వారిగా ఉంటున్నారు. కనుకనే అక్కడ దేవుడు యెహెజ్కేలుకు చూపిన ఆ సూచన యెహెజ్కేలుకు ప్రవచనము బయలుపరిచినప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీ కన్నులకు ఇంపైన దాన్ని నేను తీసివేస్తున్నా. అంటే ఆ యొక్క భార్య ఏ విధంగా అయితే యెహెజ్కేలు భార్య చనిపోవటం అనేటటువంటిది ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమించినటువంటి విధానములో వారిని తొలగించి వారి కన్నులకు ముచ్చటగా కట్టుకున్నటువంటి ఆ దేవాలయాన్ని నేను చెరపబోతున్నాను అంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా వారికి చెప్పినప్పటికీ వారికి అర్థం కాలే. అందుకనే వారు మరి యెహెజ్కేలు యొక్క మాటను కూడా వారు వినకపోతా వచ్చినారు. అందుకే ఒక మాట చూడండి, జ్ఞాపం చేసుకుంటే 24వ వచనంలో చూడమ్మా, 24వ వచనం చూడు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినది అంతటి ప్రకారము మీరును చేదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీకు యెహెజ్కేలు ఏ విధంగా అయితే చేస్తున్నాడో ఆయన సూచనగా ఆయన చేసిన ప్రతిదీ కూడా మీకు జరగబోతూ ఉంది. అందుకని ఇశ్రాయేలు ప్రజల మధ్యన మరి యెషయాను భార్య పిల్లలతో కుటుంబంగా ఉండి మరి భార్య ప్రవక్తగా పనిచేస్తూ వచ్చింది. యెషయా ప్రవక్తగా వారి మధ్యన పనిచేసినప్పుడు వారికి పుట్టిన కుమారుని ద్వారా దేవుడు వారికి ఒక సూచన తెలియజేస్తూ వచ్చినాడు. వారు గ్రహించలే. ఇర్మియాను వివాహం చేసుకోవద్దని వారి మధ్యన వివాహం లేని ప్రవక్తగా ఆయనను ఒక సూచనగా ఉంచినాడు. యెహెజ్కేలుకు యెహెజ్కేలును వారి మధ్యన ఉంచినప్పుడు తన భార్యను చంపుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దాన్ని బట్టి కూడా వాళ్ళు ఏమాత్రము గ్రహించటంలే. అయితే 4వదిగా మనం చూస్తే ఒక మాట చూడండి. హోషేయను ఇశ్రాయేలు ప్రజల మధ్యన ప్రవక్తగా ఉంచినప్పుడు ఆయనతో ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకో అంటూ ఉన్నాడు.
ఇది దేహ సంబంధమైనటువంటిది కాదు. ఆత్మీయ విషయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా ప్రేమించి తనకు స్వకీయ సంపాద్యముగా తన సొత్తుగా వారిని ఎంతగా ప్రేమించి వారిని అంతగా అబ్రాహామును బట్టి వారిని ప్రేమిస్తూ వస్తే వారు తొలగిపోయినటువంటి హేతువు చేత వారిని గూర్చి మాట చెప్తా ఉన్నారు. చూడండి, హోషే గ్రంథంలో ఏమంటాడంటే మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 2వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుమా. హోషే గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం వచ్చి చదవండి. మొదట యెహోవా హోషే ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి నీవు పోయి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలగజేసుకొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి ఇల్లును వెరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామాని అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారికి క్షమించిన వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరుహామనగా జాలి నొందనిది. కాబట్టి వారి మీద నేను జాలి పడట్లేదు. లోమి అనగా నా జనము. 9వ వచనం చూడమ్మా. 9వ వచనం ఏమంటాడు? యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీ దేవుడనై ఉండను గనుక లో అమ్మి అని నా జనము కాదని ఇతనికి పేరు పెట్టు. కాబట్టి అక్కడ మరి చూసినట్లయితే హోషేయ మరి వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటున్నాడు. అంటే ఆమెకు పుట్టినటువంటి సంతానమును ఏ విధంగా విసర్జించి మరి వారిని సంతానం నేను వారి ఎడల జాలిపడను అనగా వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి వారి దోషమును బట్టి వారి మీద నేను ఏమాత్రం కూడా నేను ఇంకా జాలిపడను అని చెప్తా ఉన్నాడు. అయితే అలాంటి జనము ఏ విధంగా వారు తొలగిపోయినప్పటికీ ఆ వ్యభిచార సంతానం వలె వారు ఆత్మీయంగా దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతలను ఆశ్రయించి ఆయనకు కోపం రేపినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా వారిని క్షమిస్తూ ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, 2 పిల్లలు పుట్టినారు, వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఆమె ఏం చేసింది? ఆ పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రభు అన్నాడు, మరలా నువ్వు వెళ్ళి ఆమెను తెచ్చుకోమంటా ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట అంటాడు. చూడండి 2వ అధ్యాయము హోషే గ్రంథంలో మొదటి 4 వచనాలు చూడండి. హోషే గ్రంథం 2వ అధ్యాయంలో జ్ఞాపం చేసుకుంటే ఒక మా అక్కడ చూడమ్మా. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందని వారని మీ స్వదేశముతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరాలుగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పిచేత లయపరచుకుంటున్నట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తన్యములను పురుషులను చేర్చుకొనకయు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి.
అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జార సంతానమై ఉన్నారు. వారి తల్లి వేశ్యత్వం చేసి ఉన్నది, వారిని కన్నది, అవమానకరమైన వ్యాపారము చేయున్నది గనుక వారి యందు నేను జాలిపడను, నేను జాలిపడిన అంటున్నాడు. అయితే ఇంకేమంటున్నాడు? 6వ వచనం చూడమ్మా. ముళ్ళ కంచె దాని మార్గములకు అడ్డం వేయుదును, దాని మార్గములు దాని కనబడకుండా గోడ కట్టుదును. అది తన వీటకాండను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును. ఎంత వెతికినను వారు దానికి కనబడకుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండెనను కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళుదును అనుకొనెను. దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతలకు ఉపయోగపరుస్తూ వచ్చింది. అంటే ఇశ్రాయేలు ప్రజలను ఎంత ప్రేమించినాడు, ఎంతగా వారిని మరి ఎన్నిసార్లు తొలగిపోయినా వారి ఎడల దేవుడే జాలి పడుతున్నాడు. కానీ వారు ఏమాత్రం కూడా తమ హృదయాలను కఠినపరుచుకుంటూ వచ్చినారు. కనుకనే ప్రేమైన వాళ్ళారా, జ్ఞాపం చేసుకుంటే మరి అలాంటి వారిని తిరిగి దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా వారిని వారి ఎడల జాలి కొలుపుతూ ఉన్నాడంట. ఇంకా వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయంలో మనం చూస్తే హోషే గ్రంథంలో మొదటి 5 వచనాలు మనం చూస్తే అక్కడ చూడండి, అక్కడ అంటాడు మళ్ళా ఏమంటున్నాడంటే చూడండి, మరి యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్లు అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమును నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను. నీ ఎడల నేనును అలాగునే ఉందును. నిశ్చయముగా ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయునందురు. దేవతా స్తంభమును దాని ఏ పోదును కానీ గృహదేవతను కానీ ఉంచుకొనకుందురు. కాబట్టి వారు ఏ విధంగా అయితే వారు చెడిపోతూ వచ్చినారు, ఆయనను వారి దగ్గరికి వెళ్ళి మరలా వెళ్ళిపోయినటువంటి ఆమెను మరలా తెచ్చుకోమని హోషేయకు దేవుడు సూచన ఎందుకు చెప్తున్నాడంటే, తొలగిపోయినటువంటి ప్రజలు వారు తప్పు చేసినా వారిని తిరిగి మరలా ఏం చేస్తున్నాడు? మరలా వాళ్ళను ప్రేమించి తన దాపుకు తీసుకుంటా ఉన్నాడు. క్షమిస్తూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, కనుకనే ఈ సూచనలు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా నడిచినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మరి ఆయనకు కోపం పుట్టించినప్పటికీ వారిని ప్రేమిస్తూ వచ్చినాడు. వారికి ఒక సూచనగా ప్రవక్తలు ఉంచినారు. వారు ఎన్నిసార్లు తొలగిపోతున్నా వారి ఎడల దేవుడు జాలి పడుతూ ఉన్నాడు. నేను జాలి పడనంటున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెడతానంటున్నాడు. మీరు వ్యభిచార సంతానం అన్నాడు, మీరు విగ్రహాలు సేవించేటటువంటి వారన్న తొలగిపోయినటువంటి సంగతి తెలియజేస్తున్నాడు. మరలా వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకని అటువంటి దేవుని ప్రేమను మనము కూడా కలిగి దేవుని వాక్యానికి మనం విధేయులమై ఆ పగటిని వేలటానికి ఆ సూచనలుగా సూర్య చంద్రులను ఏ విధంగా అయితే దేవుడు మరి ఉంచుతూ వచ్చినాడో 4వ దినమున ఆ సృష్టిని మరి సూర్యచంద్రుల ద్వారా వెలుగును చీకటిని వేరు చేసినట్లు మనల్ని కూడా దేవుడు వెలుగు సంబంధులుగా ఉంచినాడు, పగటి సంబంధులు చేసినాడు. కనుక మనము వారి వలె నడుచుకోకూడదని ప్రేమగల దేవుడు మనకు రాత్రికాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు. కనుకనే పౌలు మరి తిమోతితో ఒక మాట చెప్తా ఉన్నాడు. జ్ఞాపం చేసుకున్నటువంటి వారమైతే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో అక్కడ మరి తిమోతి పౌలును ఏ విధంగా హెచ్చరిస్తున్నాడంటే చూడండి, జ్ఞాపం చేసుకుంటే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము
16వ వచనములు అంటాడు చూడండి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందు. నువ్వు ఇలాగూ చేయాలి అంటే నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా తొలగిపోవటానికి ప్రవక్తలు ఎంతగా వారి మధ్యన ఉండి, మరి యెషయా తన కుటుంబముగా పిల్లలు భార్య కలిగి వారి మధ్యన పనిచేసినప్పుడు వారు మరి ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా తన పిల్లలకు పేరు పెట్టడం తన ప్రవర్తన చూస్తూ వచ్చినారు. కానీ వారు గ్రహించకపోయినారు. యిర్మీయాను వివాహం చేసుకోకుండా వారి మధ్యన పనిచేసిన దినాల్లో వారు గమనించకపోయినారు. యెహెజ్కేలు తన యొక్క యెహెజ్కేలు పనిచేసినటువంటి దినాల్లో తను సామాను మూట కట్టుకొని తను వెళ్తున్నప్పటికీ కూడా వారు గ్రహించకపోతే వచ్చినారు. అట్లనే హోషేయ కాలంలో హోషేయను గురించి చెప్పినప్పుడు మరి ఆ యొక్క వ్యభిచారి సంతానముగా వారు ఎంతగా చెడిపోయినప్పటికీ తిరిగి దేవుడు వారిని ఏ విధంగా సమకూర్చుకున్నాడో అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము మనము కూడా లోకములో అన్ని జనాంగములో ప్రభుని ఎరగక అనేకసార్లు ప్రభుకు మనం దుఃఖకరంగా ఆయాసకరంగా మనం జీవించినప్పటికీ మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి సంఘముగా తన యొక్క సన్నిధిలో చేర్చి మనము ఆయన యొక్క వాక్యానికి మనము విధేయత చూపాలని మన కొరకై ప్రవక్తలను మన కొరకై దేవుడు అపోస్తులను నిర్మిస్తూ వచ్చినాడు. కనుకనే ప్రియమైన వారలారా, ఇక్కడ మిమ్మును గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త పడు అంటున్నాడంటే జ్ఞాపం చేసుకుంటే ఆ దినాల్లో బైబిల్ గ్రంథము లేనప్పుడు ప్రవక్తల మాటలు వారు వినక ఎంతగా నష్టపోయినారు. అయితే దినము ప్రతి వారి చేతిలో దేవుడు ఈ కృపాకాలములో మనకందరికీ పరిశుద్ధ గ్రంథం ఇచ్చినాడు, వాక్యం ఉంది. భక్తుల యొక్క మాదిరికమైన జీవితాన్ని మనం చదువుతున్నాం. చదువుతూ కూడా వింటూ కూడా మన విశ్వాస జీవితాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? ఒక చిన్న ప్రశ్న మన హృదయంలో మనము కలిగినటువంటి వారమై ఉండాలి. అందుకనే వారి మధ్యన సూచనగా ఉంటున్నాడు. ఇక్కడ తిమోతిని పౌలు హెచ్చరిస్తూ తిమోతి ద్వారా మనకు కూడా ఈ మాటలు నేర్పుతూ ఉన్నాడు. అందుకే చూడండి, పైకి వస్తే ఇక్కడ అంటాడు, మరి జ్ఞాపం చేసుకుంటే మరి 11, 12 వచనాలు చూడండి ఏమంటాడు. అదే అధ్యాయంలో 1 తిమోతి 4వ అధ్యాయము 11, 12 కలిసి ఉన్నాయి కదా, అందరం కలిసి చూద్దాం. చూడండి ఏమంటాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును చదవండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరముగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్త కలిగి ఉండు అంటా ఉన్నాడు. కాబట్టి ఎవరితో ఎక్కడ తృణీకారంగా ఉండకూడదు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ఇతరులు మాదిరికరముగా ఉండటానికి పగటికి సూచనగా సూర్యుడు ఉంటున్నాడు, రాత్రికి సూచనగా చంద్రుడు నక్షత్రాలు ఉంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజల మధ్యన పనిచేసిన ప్రవక్తలు యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, హోషేయ ఏ విధంగా వారి మధ్యన వారికి సూచనలుగా ఉండి దేవునికి విధేయత చూపించి ఆ ప్రజలను దేవుడు ప్రేమించటానికి వారిని ఏ విధంగా దేవుని మాటను వారికి బోధిస్తూ వారిని నడిపించటానికి సూచనలుగా ఉంటున్నారో అట్లనే మనము కూడా దేవుని సంఘములో దేవుని వాక్యానికి మనము సంపూర్ణ విధేయత కలిగి మనం అలాగూ నడుచుకోవాలి. అందుకే అంటా ఉన్నాడు. ఇప్పుడు చదవండి 16వ వచనం మరల మనము జ్ఞాపం చేసుకుంటే ఏమంటున్నాడంటే చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనము చదవమ్మా. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, నీవిలాగున వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విన్నవారిని రక్షించుకొందువు. నీ బోధ విన్నవారు అనగా ఏ విధంగా అయితే
ప్రవక్తలు మాదిరికరంగా మరి ఇశ్రాయేలు ప్రజలకు వారు నడిచిన విధానము, వారు చేసిన వారి మధ్యన వారి యొక్క ప్రవర్తన జీవితం ఎలాగుందో, వారు ఏ విధంగా సూచనలు వారు కాపాడుకుంటూ వచ్చినారో దైవ సేవకులను మాదిరికరంగా మనం ఉంచుకొని పౌలును బట్టి, తిమోతిని బట్టి, ఇంకా ఫిలోమోను, తీతు, మార్కు, మరి అనేకమైనటువంటి ప్రవక్తలు రాసినటువంటి పత్రికల ద్వారా, స్వార్థల ద్వారా దేవుని వాక్యము ఈ దినంలో మనకందరికీ అందుబాటులో ఉంది. మనం చదువుతూ ఉన్నాం. చదివిన వాక్యాన్ని గ్రహించుకొని అలాగున పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలని మనకు కూడా ఒక సూచన తెలియజేస్తా ఉన్నాడు. ఆ సూచన ఏమిటంటే ముందున్నటువంటి దినముల కొరకు. అందుకనే 4వ దినమున దేవుడు ఆ సృష్టిని చేసినప్పుడు సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను మన మధ్యన ఉంచి మనకందరికి కూడా సూచనగా దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. చూడండి, అందుకే అంటున్నాడు, జ్ఞాపం చేసుకుంటే మరొకసారి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం అలా చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరమును సూచించుటకై ఉండునుగాకనియు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు పగటిని రాత్రిని వేరుపరిచినాడు. ఆకాశ విశాలంలో ఉన్నటువంటి జ్యోతులు విశ్వాసకి సాదృశ్యంగా ఉన్నాయి. అట్లనే సూర్యచంద్రులు మనకు పగటికి సూచనగా, రాత్రికి సూచనగా ఉంటున్నారు. అట్లనే మనము కూడా లోకములో అనేకులను వెలిగించేవారిగా జ్యోతుల వలె మనం ఉండాలని చూస్తూ వచ్చినాం. రెండవది, ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజల మధ్యన పనిచేసినప్పుడు, అపోస్తలులు మరి సంఘములో పనిచేసినప్పుడు వారు ఏ విధంగా వారి యొక్క ప్రవర్తన, వారు వాక్యానికి ఏ విధంగా అయితే సంఘాలను ఆత్మీయంగా పెంచుతూ వచ్చినాడో మనము కూడా అలాగున్న మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకొని మనకు ముందున్నటువంటి భక్తుల యొక్క మాదిరికరమైన జీవితాన్ని మనము కలిగి వారిని చూసి మనము నడుచుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. అందుకనే తెలియజేస్తూ ఉన్నాడు, సూచన అనేటటువంటి మాట ముందున్నటువంటి వారిని చూచి, ముందు జరిగే సంగతికి మన ముందున్నటువంటి భక్తులు ఏ విధంగా వారి యొక్క జీవితాలను కాపాడుకుంటూ వచ్చినారో, కీడు చేసిన వారు ఏ విధంగా నష్టపోతూ వచ్చినారో, మేలు చేసిన వారు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆశీర్వాదించబడుతూ వచ్చినారో మన చేతిలో, మనకు అందుబాటులో పరిశుద్ధ గ్రంథం ఉంది. వాక్యము మనం చదివినప్పుడు, భక్తులను గురించి మనం ధ్యానించినప్పుడు వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి, మన విశ్వాస జీవితంలో రక్షింపబడినామని చెప్పుకొని ప్రభు బిడ్డలమని మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మన ప్రవర్తన ఎట్టుంది, ఆ సూచనలు అనగా ముందున్నటువంటి వాటిని, జరగబోయే సంగతులను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. సూచన అనే మాట మరి ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకు సూచనలుగా ఉన్నారు, అపోస్తలులు సంఘానికి సూచనగా ఉంటున్నారు. అటనే జ్ఞాపం చేసుకుంటే మరి తిరిగి కాలమును అవి తెలియజేస్తూ ఉన్నాయంట. సూచనలను ఇంకా కాలములను తెలియజేస్తున్నాయి. కాలము అనేటటువంటి మాట మనం చూస్తే ఇక్కడ మరి 3 విధములైన కాలములు ఉన్నాయి. అంటే మొట్టమొదట మనము ధ్యానిస్తూ వచ్చినాం కదా, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం ఏమంటాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనగా మొదటి కాలము దేన్ని చూపిస్తుందంటే అది భూతకాలాన్ని చూపిస్తూ ఉంది. సృజించబడినటువంటిది అంటే ఏమీ లేనప్పుడు దేవుడు ఆ యొక్క సృజించుట అనగా భూమి ఆకాశమును సృజించినాడు. అయితే అందులో ఉన్నటువంటి సృష్టి దేవదూతల పాపమును బట్టి ఆ భూమి నిరాకారము శూన్యమైపోయినప్పుడు వాటిని తిరిగి నూతన పరుస్తూ వచ్చినాడు. నూతన పరచబడినటువంటి భూమి ఆకాశములు దేన్ని తెలియజేస్తున్నాయంటే వర్తమాన కాలానికి సాదృశ్యంగా ఉంది. వర్తమాన కాలము అంటే వర్తమానము అందించేటటువంటి దినాలు. వాక్యము, దేవుని వాక్యము మనకు ఎంతగానో ఎన్ని విధాలుగానో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు అనేక విధములుగా ప్రవక్తల చేత మరి భక్తుల చేత పరిశుద్ధ గ్రంథములో మనల్ని గూర్చి ఆ నూతన పరిశుద్ధ సృజించబడినటువంటి కాలము భూతకాలానికి సాదృశ్యంగా ఉంది.
రెండవది వర్తమాన కాలము. వర్తమాన కాలము అనగా దేవుడు అందరికీ తన యొక్క వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అందరికీ దేవుని యొక్క వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకనే ఒక మాట చూడండి, జ్ఞాపం చేసుకుంటే ఈ వర్తమాన కాలములో దేవుడు అందరిని కూడా ఏం చేస్తున్నాడు? తన కృపచేత కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అందుకని నెహెమ్యా గ్రంథములో మనం చూస్తే 9వ అధ్యాయములో 6వ వచనములో ఒక మాట చెప్తాడు చూడండి. ఏమంటాడంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీవే అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నింటినీ కాపాడువాడువు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేస్తూ ఉంది. కాబట్టి నీవు అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశ మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రమును వాటిలో ఉన్నది అంతటిని సృజించిన వాడవు. అంటే సృజించినటువంటి సమస్తమును అనగా దేవుడు కలగజేసినాడు. ఈ వర్తమాన కాలములో సృష్టిని నూతనపరిచి నూతన కాలములో ఏం చేస్తున్నాడంట? కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, జ్ఞాపం చేసుకుంటే ఇంకొక మాట చూడండి. అదే అధ్యాయములో 20వ వచనములో చూస్తే అక్కడ అంటాడు చూడండి, మరి 19వ వచనం చూడమ్మా. 19వ వచనములు అంటాడు నెహెమ్యా 9:19 చూడండి. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభములోను వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. కాబట్టి వారికి ఇంకా ఏమంటాడంటే 20వ వచనం చూడమ్మా. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాని యొక్క మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతికిలలేదు, వారి కాళ్ళకు వాపురాల. కాబట్టి ఆయన ఎంత కృపగలవాడు! నీ మహాకృప చేత విస్తారమైన కృప. ఆ కృపను గూర్చి దేవుడు ఎన్నో సంగతులు మనకు ఆత్మీయంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఎన్నో కృపను గూర్చి ఎన్నో సంగతులు మనము ధ్యానిస్తూ వచ్చినాం. అందుకని ఆ యొక్క భూతకాలములో సృజించినాడు. ఆ యొక్క దేవుడు, సృజించిన దేవుడు వర్తమాన కాలములో కాపాడుతున్నాడు. ఈ కాపాడే దినాల్లో మనము వాక్యమును విని వాక్యానుసారంగా మనల్ని మనము సరిచేసుకొని ఇశ్రాయేలు ప్రజల వలె మన హృదయాలను మనము కఠినపరచుకోకుండా దేవుని కొరకు వాక్యము చేత మనల్ని మనము సరిచేసుకొని ఆ మార్గంలో మనం నడిచినప్పుడే మూడవది ఏదంట? భవిష్యత్తు కాలము అంటా ఉన్నాడు. అంటే ముందున్న కాలం ఏది? ముందున్న కాలము భవిష్యత్తు కాలం. భవిష్యత్తు అంటే ఏంది? చిన్నపిల్లలు ఉన్నారు, వారు బాగా చదువుకొని వాళ్ళు వారికి మరి ఆ యొక్క మనేటి తీరిన తర్వాత వారు ఒక యుక్త వయసుకు వచ్చినప్పుడు వారు తిరిగి ముందున్నటువంటి వారి జీవితం కొరకు ముందున్నటువంటి బాల్య దినాల్లో వారు కాపాడుకుంటూ రావాలి వారి దినాల్లో. అదే భవిష్యత్తు. భవిష్యత్తు అంటే ఏంది? ముందున్నటువంటి దినాల కొరకు, ముందున్నటువంటి జీవితం కొరకు. ఆ భవిష్యత్తు కొరకై మనం ఏం చేయాలా? మనల్ని మనము ఈ వర్తమాన కాలములో దేవుడు మనకు తన యొక్క వాక్యము ద్వారా, తన దాసుల ద్వారా, మరి అపోస్తుల ద్వారా, మరి ఎంతమందిని మనకు ప్రవక్తలను, బోధకులను, మరి ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తలను ఇచ్చినాడు. అతన్ని సంఘానికి సేవకులను, బోధకులను ఇచ్చినాడు, అపోస్తులను ఇచ్చినాడు. ఈ కృపాకాలములో సంఘాలను కాపాడటానికి దేవుడు తన దాసులను అనిపించినాడు. అంటే దేవుని వాక్యం మన ముందుకు వచ్చినప్పుడు ఆ భవిష్యత్తు కాలం కొరకు మనమున్న విశ్వాస జీవితంలో
మనం ఏ విధంగా నడుస్తున్నాం? దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటున్నామా, లేక దేవుని దుఃఖపరిచేవారిగా ఉంటున్నామా? మన స్వార్థం కొరకు మన విశ్వాస జీవితంలో మన ఇష్టానుసారంగా మనము కూడా ఇశ్రాయేలు ప్రజల వలె అలక్ష్యంగా నిర్లక్ష్యంగా నడుస్తూ మన స్వార్థముతో, మన సొంత ఉద్దేశములతో, మన సొంత తలంపులతో మన ఇష్టానుసారంగా మనం నడిచి దేవుని దుఃఖపరిచేవారమైతే మనల్ని కూడా ఒక దినమున ఆయన విడిచిపెట్టేవాడిగా ఉంటాడు. ప్రేమైన వాళ్ళారా, కనుకనే ఆ భవిష్యత్తు దినాల కొరకు ఈ ముందున్నటువంటి ఈ వర్తమాన కాలములో దేవుడు మొట్టమొదట సృజించిన కాలము, ఆ కాలములో దేవదూతలు చేసిన పాపను బట్టి ఆ భూమి ఆకాశములు శూన్యములోనికి వెళ్ళిపోయినాయి. అయితే వాటిని తిరిగి ఒక్కొక్క దినము మనకు క్రమాన్ని నేర్పుతున్నాడు. సూర్యచంద్రులు మనకొక క్రమాన్ని నేర్పుతున్నారు. అందుకని వారు సూచనలుగా ఉండటానికి, పగటిని వెళ్ళటానికి పెద్ద జ్యోతిని ఉంచినాడు, రాత్రి వెళ్ళటానికి చిన్న జ్యోతిని, నక్షత్రాలు ఉంచినాడు. అతన్ని ఆ యొక్క సూర్యచంద్రులు ఏ విధంగా మరి సూర్యాస్తమయములకు సాదృశ్యంగా వారు క్రమాన్ని నేర్పుతూ వస్తున్నారో, అతన్ని అపోస్తులు, ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక క్రమాన్ని నేర్పడానికి వారి మధ్యన సూచనగా ఉంచుతూ వచ్చినాడు. తిరిగి సంఘములో భక్తుల యొక్క మాదిరికరణ జీవితాన్ని మనం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి తన సంఘములో చేర్చిన తర్వాత మన విశ్వాస జీవితాన్ని మనం ఈ విధంగా కాపాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం కదా. భక్త సింగారి సావాసం అంటున్నాం. భక్త సింగారి సావాసం అంటే భక్త సింగారి సావాసములో ఏ విధంగా ఉన్నారు? భక్త సింగారు ఉన్న దినాల్లో ఆయన నేర్పిన విధానం ఏంది? ఈ దినాల్లో మనం ఎందుకు ఏ విధంగా తప్పిపోతున్నాం? పేరు గొప్ప అయిపోయింది కానీ ఊరు దిబ్బ అయిపోయింది. పేరు గొప్ప చెప్పుకుంటున్నాం, మేము హెబ్రోను సావాసం, మేము భక్సింగారి యొక్క మరి సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం. కానీ దైవజనుడు నేర్పిన క్రమానికి, దైవజనుడు ఏ విధంగా ఆరంభ దినాల్లో పరిచర్య నడిచింది, ఈ దినాల్లో మనము ఏ విధంగా ఉంటున్నాం జ్ఞాపం చేసుకుంటున్నామా? చాలామంది ఏమంటారు, రోజులు మారిపోతున్నాయన్న, ఆ దినాలు వేరు ఈ దినాలు వేరంట. ఆ దినాల్లో సూర్యుడు ఏమన్నా ఉదయించకుండా ఉన్నాడా? ఆ దినాల్లో ఏమన్నా పరమట ఉదయించి తూర్పుకి ఏమన్నా అస్తమిస్తూ వచ్చినాడా? జ్ఞాపం చేసుకోవాలంటే ఏంది? మన వెసులుబాటును బట్టి మన స్వార్థం కొరకు, మన బ్రతుకుల కొరకు, మన భోగేశ్వరాల కొరకు, మన సుఖాల కొరకు మన ఇష్టానుసారంగా వాక్యాన్ని మలుచుకొని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన శరీర కోరికలు, మన యొక్క శరీర అక్కరలను బట్టి మనము నడుచుకుంటూ దినాలను మారుస్తున్నాం, రోజులను మారుస్తున్నాం. దైవజనుని యొక్క పరిచర్యను తప్పు మార్గంలో నడిపిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, అందుకే వారు సూచనలుగా ఉంటూ వచ్చినారు. ఆ సూచనలుగా ఉన్నప్పుడు వారి మాట వినని కారణం చేత 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను బబులోను చెరకు పంపినాడు. వారు ముచ్చటపడి, వారి కన్నులకు ముచ్చటపడి కట్టినటువంటి దేవాలయమును అగ్నితో కాల్చివేసినాడు. 70 సంవత్సరాలు ప్రపంచ చరిత్రలోని ఇశ్రాయేలు ప్రజల యొక్క పేరే లేకుండా కొట్టివేయబడింది. ఎంత ఉగ్రత వారి మీదకి వచ్చింది! వారు కోరుకున్నారు యేసుప్రభు వారిని సిలువేయటానికి. ఆ యొక్క పిలాతు రాజు ఏ విధంగా అయితే ఈ నీతిమంతుని రక్త దోషము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదని చెప్పి చేతులు కడుక్కుంటే, వాళ్ళు ఏం చేసినారు? వీని దోషము, ఈయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ కోరుకున్నారు. కనుకనే టైటస్ కాలములో మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా చేసినారంటే, వారి స్త్రీలను కడుపులు కోసి గర్భంలో ఉన్న పిండాలను కూడా తీసి చంపుతూ వచ్చినాడు. ప్రేమిన వాళ్ళారా, వారు కోరుకున్నారు రక్తం కావాలని. ఎంత నష్టపోయినారు. కానీ దేవుడు మనకు ఒక సూచన చూపుతూ ఉన్నాడు. ఆ సూచనను బట్టి ప్రవక్తలు ఏ విధంగా పనిచేసినారో, అపోస్తులు ఏ విధంగా మన మధ్య నుండి వచ్చినారో, మరి దైవజనులు ఏ విధంగా మనల్ని ఏ విధంగా ప్రయాసపడుతూ వచ్చినారో, ఆ ముందున్న భవిష్యత్తు కొరకు ఈ వర్తమాన కాలములో వాక్యము ఎంత విరివిగా వాడబడుతూ వచ్చింది. కానీ ఈ దినాల్లో ఎట్లుంది? ఈ దినాల్లో ఎక్కడికెక్కడ తలుపులు మొయ్యబడుతూ ఉన్నాయి. మనకు గమనించటంలా వాళ్ళు అడ్డం పెడుతున్నారు, వీళ్ళు అడ్డం పెడుతున్నారు. వాళ్ళు ఇట్లా అయిపోవాలా, వీళ్ళు ఇట్లా అయిపోవాలా, ఆ మోడీ ఉండకూడదు, అతను వచ్చి ఇదలా నష్టం చేస్తున్నాడని రకరకాలుగా బుద్ధి లేని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే దేవుడు ప్రవచన నెరవేర్చబోతున్నాడు. దేవుడు ప్రవచన నెరవేర్చబోతున్నాడు. ఆయన దినములు సమీపిస్తున్నాయి. కనుకనే ఎక్కడికక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది. పెద్ద తుమ్మిడిలో మేము సేవ చేసినటువంటి దినాల్లో అక్కడ ఉన్నటువంటి పూజారులు ప్రతి క్రిస్టమస్కు, ప్రతి గుడ్ ఫ్రైడేకు వాళ్ళు అక్కడికి పలహారాలు తెచ్చిపెట్టేటటువంటి వారు. అక్కడ ఉన్న సేవకునికి, సేవకురాల కుటుంబాలకు, బ్రాహ్మణులు, పూజారులు ఒక్కొక్క గుడికి ఇంత చందా వేసుకొని వారికి బట్టలు తెచ్చి ఇచ్చేటటువంటి వాళ్ళు. సువార్త ఎప్పుడైతే బేతని ఆ యొక్క మరి మందిరం మీద ఎప్పుడైతే సువార్త మైకు తెల్లవారికట్ల 5 గంటలకు మైకు పెడతానే దేవాలయాలలో ఉన్నటువంటి మైకులన్నీ బంద్ చేసేటటువంటి వారు. ఒక్క దేవులంలో ఉన్న పూజారి కొరకు ప్రార్థన చేయకపోతే ఒకరోజుని ఏదోలే మర్చిపోయినారని ఊరుకుండేవాళ్ళు. రెండో రోజు మళ్ళగిన ప్రార్థన చేయకపోతే ఆ పూజారులు మందిరం దగ్గరకు వచ్చేవారు. ఏమండి పాస్టర్ గారు, ఈరోజు మా కొరకు ప్రార్థన చేయలేదు మీరు. అటువంటి ఆత్మీయంగా, అటువంటి విధానంలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా దేవుడంటే భయపడేటటువంటి వారు. యేసుక్రీస్తుని గురించి చెబితే ప్రతి ఒక్కరు ఎంతో దీనంగా ఆ కరపత్రాలు తీసుకునేటటువంటి వారు, డబ్బులు పెట్టి కొనేటటువంటి వారు కరపత్రాలు. ఈ దినాన ఉచితంగా ఇస్తామంటే తీసుకోవట్లా. బజార్లో నిలబడి ధైర్యంగా మాట్లాడటానికి కూడా ధైర్యం చాలకుండా అయిపోతూ ఉంది. కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందంటే దినములు సంపూర్ణమవుతున్నాయి. అది గుర్తించలేక ఏం చేస్తున్నాం? మనలో మనకు ఐక్యత లేక, మనలో మనం అసూయలు కలిగి, మనలో ఒకరంటే ఒకరికి భేదాభిప్రాయాలు పెట్టుకొని మనము ఈడ కొట్టుకు సావడం సరిపోతుంది. ఒకరిపైన ఒకరు అసూయపడడం సరిపోతూ ఉంది. ప్రభు వస్తే ఎక్కడుంటాం? ఆ భవిష్యత్తు కాలంలో మనం ఉంటామా? అది జ్ఞాపం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, సృజించిన కాలము మరి భూతకాలాన్ని చూపుతూ ఉంది. రెండవది చూస్తే వర్తమాన కాలం అనేటటువంటిది, అది దేవుని వార్తను ప్రకటించబడే దినాలు ఇప్పటికే సంపూర్ణమవుతూ ఉన్నాయి. ఇంకా ముందున్న దినాలు ఏ విధంగా అవుతాయంటే, ఆ ముందున్న దినాల్లో ప్రభు భూమి మీదకి వస్తాడు. ఎవరైతే శ్వాసం కాపాడుకుంటారో ఆయనతో కూడా తన బిడ్డలను తీసుకెళ్ళిపోయి మధ్యాకాశంలో పెడతాడు. అప్పుడు భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. తిరిగి ఆయన భవిష్యత్తు కొరకు మరలా 1000 ఏళ్ల పరిపాలనలో భూమినికి తన సంఘాన్ని తీసుకొని వస్తాడు. దాని కొరకే మనము సిద్ధపాటు కలిగి ఉండటానికై ఈ వర్తమాన కాలంలో, అనగా ఈ కృపాకాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీవు కాపాడుతున్నావు. నెహెమ్యా ఈ సంగతిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ భవిష్యత్తు కాలాన్ని గురించి పేతురు ప్రభుతో 3.5 సంవత్సరం ఉండి ప్రభు చేసిన అద్భుతములు చూసి ఆ భవిష్యత్తు కాలాన్ని గురించి తన పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, జ్ఞాపం చేసుకుంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనము, 12, 13 వచనాలు త్వరగా చదవండి, ముగిస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూడండి. ఆ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెదకి దాని వెంటాడవలెను. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి. కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? ఏముంది అక్కడ? క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మీరు మంచి చేసేవారైతే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు ఎవరు హాని చేయలేరు. మిమ్మల్ని దూషించినటువంటి వారికే వెనక్కి తిరిగి వాళ్ళకే దూషణ తగులుతుంది. మీకు ఎవరు హాని చేయలేరు. ఎందుకు? జీవమును ప్రేమించిన వాడు, అనేక దినములు బ్రతకాలనుకున్నటువంటి వాడు, ప్రభుతో యుగయుగములు ఆ భవిష్యత్తు కాలంలో ప్రభుతో కూడా జీవించటానికి, ప్రభుతో సంతోషించటానికి, ఆ 1000 ఏళ్ల పాలనలో ప్రభుతో కూడా ఆనందించటానికి, అది జీవమును కోరే దినాలు. జీవమును ప్రేమించేవాడు,
అంటే ముందున్న దినాల కొరకు ఏం చేస్తాడు? ముందున్న దినాల కొరకు తన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటాడు. ఈ వర్తమాన కాలంలో ఎవరు ఏమైపోయినా, ఎవరెట్లున్నా, నా విశ్వాసం నాకు కావాలా, నా ప్రభువుని వైపు నేను చూడాలా, నా ప్రభువు నాకు ఇచ్చిన దాన్ని, వాక్యానికి నేను విధేయత చూపాలా, ఎక్కడ నా అవిధేయత ఉందో దాన్ని నేను సరి చేసుకోవాలా, వాక్యానుసారంగా నేను జీవించటానికి నా తప్పిదాన్ని నేను తెలుసుకోవాలా, సరి చేయబడాలా, ఒప్పించబడాలా. ఆయన కృపలో నన్ను కాపాడుతున్నాడు. ఈ దినము మనము జీవిస్తున్నామంటే అది దేవుని కృప. ఎంతోమంది ఉదయకాలము మరి మనం లేస్తే ఎన్నో వార్తలు వింటుంటాం. పలానా చోట వాళ్ళు, పలానా చోట వీళ్ళు, పలానా సమయంలో ఇట్లయినారు అట్లయినారని ఎన్ని వార్తలు వింటూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని ఉంచినాడంటే ఎందుకు ఉంచినాడు? ఆయన దయలో ఇంకా మనం సరిచేసుకోవటానికి, ఇంకా మన జీవితాన్ని మనం సరిచేసుకొని మనం నశించడం ఇష్టం లేక ఇంకా వాక్యము ద్వారా ఆ మంచి దినాల కొరకు మనలో ఉన్నటువంటి అవిధేయతలు ప్రభు దగ్గర ఒప్పుకొని మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకొని మన ఆత్మక్షేమం కొరకు ప్రభుతో ఉండాలని దేవుడు ఇష్టపడి మనల్ని ఉంచినాడు. మనం మంచోళ్ళమై కాదు ఉంచినది. మనకంటే ముందు వెళ్ళిపోయినటువంటి వారే మంచోళ్ళు. అందుకే అంటాడు, కీడు చూడకుండా భక్తులైన వారిని యెహోవా ఏం చేస్తున్నాడంట? కొనిపోతున్నాడు. కానీ ఈ సంగతి మేలుకున్నటువంటి వారికి తెలియట్లేదంట. భక్తులైన వారిని ఎందుకు తీసుకుపోతున్నాడంటే కీడు చూడకుండా ఉండటానికి. ఈ కీడు విషయంలో మరి ఇలాంటి దినాల్లో ఇలాంటి సమస్యలు, ఇలాంటి అసూయలు, పగలు, కలహాలు ఇలాంటివి మందిరంలో మనం కలిగి ప్రభు బిడ్డలమని చక్కగా బైబిల్ సంఖలో పెట్టుకొని బైబిల్ సంఖకు తగిలించుకొని సంచి లోపలికి వస్తూ ఉంటే ఎంతమంది మనల్ని చూస్తూ ఉంటారు, ఎంతమంది మనల్ని అవమానపరుస్తుంటారు, ఎంతమంది మన వెనక అప్ప ఈయనరా భక్తుడంటే, ఈమెరా భక్తురాలంటే ఆదివారం వచ్చే సంచి తగిలించుకుంటుంది. మిగతా రోజుల్లో ఈమె నోరు, ఈమె మాటలు, ఈమె అసూయ, ఈయన తిరిగే ప్రవర్తన, ఈయన మాటలు ఎట్టున్నాయో కదా. భద్రాచలంలో ఒక ఆమె ఆ బైబిల్ బ్యాగు తగిలించుకొని పోతూ ఉందంట. బైబిల్ బ్యాగు సంఖకేసుకొని దాంట్లో ఏం పెట్టుకుందంటే నాటు సారాయి పెట్టుకుంటుందంట. సంచులు ప్లాస్టిక్ కవర్లలో పోసుకొని దాంట్లో పెట్టుకోవడం. అంటే బైబిల్ ఈ సంచిని చూసి పోలీసు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో వాళ్ళు ఏదో ప్రార్థనకేం పోతున్నారులే భక్తురాలు అనుకొని అందరూ అనుకుంటూ ఉన్నారు. అట్లా 7 సంవత్సరాలు ఆమె సారాయి మిందంట బైబిల్ సంచిలో పెట్టుకొని. ఒక దినాన అన్నలాంటి వాళ్ళు ఎవరో అక్కడ అనుమానం వచ్చి, అమ్మాయి కదా ఏంది నీ సంచిలో ఏముంది, ఇదేం రోజు నువ్వు ఇక్కడి నుంచి ఇటు తిరుగుతానో ఎక్కడికి పోతానో అంటే ఏదో చెప్పబోయింది. చూసినాడు, సంచి తీసుకొని వచ్చే లోపల సారాయిందంట. ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నామంటే నేను 7 సంవత్సరాలు అయింది. ఎందుకు నీకు ఎవరు చెప్పినారు ఇట్లా ఈ సంచిలో పెట్టుకొని పొమ్మనంటే ఏమో అదో ప్రార్థనకు పెట్టేవాళ్ళు వాళ్ళు ఏదో బైబిల్ పెట్టుకొని పోతుంటే ఇది పెట్టుకుంటే ఎవరికి అనుకోరని చెప్పి దీంట్లో పెట్టుకొని నడుస్తున్నాను అనిందంట. అంటే ఎట్లా ఉంది విశ్వాస జీవితము? ఒక బైబిల్ బ్యాగు మన సంఖకు తగిలించుకున్నప్పుడు మనల్ని ఎంతమంది పరీక్షిస్తూ ఉంటారు, ఎంతమంది మన మాటలను చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు, మన విశ్వాసాన్ని చూస్తారు. జ్ఞాపం చేసుకోవాలా. ప్రేమైన వారలారా, అందుకే అంటున్నాడు, జీవమును ప్రేమించువాడు ఏం చేస్తాడంట? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉంది. మనం కీడు చేస్తున్నామా? కీడు చేస్తూ ఉంటే, చెడ్డ మాటలు పలికేవారిగా ఉంటే, కపట మాటలు చెప్పేవారిగా ఉంటే రాత్రికాల సమయంలో మనము సరి చేసుకుందాం. ఆ మంచి దినాలు మనం చూడలేం, ఆ భవిష్యత్తులో మనం ఉండలేం. భవిష్యత్తు దినాల్లో ప్రభుత్వం మనం ఉండాలంటే ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే సంఘంలో మనల్ని మనము సరి చేసుకోవాలా, ఒప్పించబడాలి. అందుకన్నా నిన్నును నీ బోధ విన్నవారిని రక్షించుకో. నీ బోధ విన్నవారు ఏ విధంగా సరి చేసుకొని ఆ యొక్క భవిష్యత్తు కొరకు, ముందున్న దినాల కొరకు మనల్ని మనము సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. అందుకే మనం పాడింది, పిల్లలారా నా మాట వినుండి,
యెహోవా యందు భక్తి నేర్పెదను. యెహోవా యందు భక్తి నేర్చుకో. ఆ భవిష్యత్తు కొరకు నీ జీవితాన్ని సరిచేసుకో. కానీ మందిరంలోనికి వచ్చి అసూయలు కలిగి కపటం పెట్టుకొని ఇతరుల పైన నిందలు పెడుతూ ఇతరులను గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నష్టపరుచుకొని నీవు కేవలము నేను క్రైస్తవురాలను, దేవుని బిడ్డనంటే ఆ లోకంలో ఇక్కడున్నప్పుడు మాత్రమే ఉంటావు, పరలోకానికి రాలేవు ప్రేమిన వాళ్ళారా. అందుకంటా ఉన్నాడు, జీవమును ప్రేమించేవాడు, మంచి దినాలు చూడగోరేటటువంటి వాడు ఏం చేయాలంట? చెడ్డదాన్ని పలకకుండా ఉండాలా, కపటం ఉండకూడదు. వీటిని ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు ఆ భవిష్యత్ కాలంలో నీవు ఉండేటట్లుగా ప్రేమగల దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మాట చూడండి, 2 పేతురు పత్రికలో జ్ఞాపం చేసుకుంటే అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. 2 పేతురు పత్రికలో కూడా మరి జ్ఞాపం చేసుకుంటే 3వ అధ్యాయంలో 10వ వచనం 12, 13 వచనాలు చూడండి. 2వ అధ్యాయము 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూడండి. అక్కడ ఏమంటాడు? అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పోయినవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. 13వ వచనం చూడండి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటిలో నీతి నివసించును. ఆ నీతి నివసించే రాజ్యము అదే భవిష్యత్తు కాలం. మానవుడు లోకమిడిస్తే అంతటితో మానవుని జీవితం అయిపోలేదు ప్రేమిన వాళ్ళారా. మరణము అనేది ఒక మలుపు. అయితే మలుపు తిరిగిన తర్వాత ఆ భవిష్యత్తు కాలంలో మనము ప్రభుతో యుగయుగములు జీవించటానికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ చెడ్డదాన్ని మనం విడిచిపెట్టాలా. ప్రభుకు ఏది ప్రీతికరమైనదో, జీవమును ప్రేమించేవాడు ఆ మంచి దినాల కొరకై మనల్ని మనము సిద్ధపరచుకున్నప్పుడు ఆ నూతన ఆకాశం నూతన భూమిలో మనం అందరము చేరేవారిగా ఉన్న దాని కొరకేం చేయాలా? మొట్టమొదట సృజించిన కాలమును మనం చూస్తూ వస్తే ఆ యొక్క భూమి ఆకాశములు శూన్యంలోనికి వెళ్ళిపోయినాయి. అయితే వాటిని తిరిగి రెండవ భవిష్యత్తు కాలములో, కృపాకాలములో, ఈ వర్తమాన కాలములో దేవుడు వాటిని కాపాడుతూ వాటిని నూతనపరిచి వాటిని కాపాడుతున్నాడు. అది ఎందుకు కాపాడుతున్నాడంటే ఆ భవిష్యత్తు కాలములో ఎవరు నీతిగా ఉండి ఎవరైతే తమ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారి కొరకు ఆ దేశాన్ని, ఆ దినాలను, ఆ భవిష్యత్తు కొరకు కాపాడుతున్నాడు. అందుకని ఏమంటున్నాడు? ఒక్క మాట చూడండి. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ వచనము అందరం చదువుదాం. చూడండి ఏమంటాడు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్పయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అంటే వర్తమాన కాలంలో భవిష్యత్తు కాలంలో ఉన్నవాడిని నేనే, కాబట్టి అన్ని కాలంలో ఆయన ఉన్నాడు. అల్పా ఓమేగా, ఆది అంతమైన దేవుడు, అంటే సమస్తమును సృజించినటువంటి దేవుడు. మానవుడు పాపం చేసినప్పుడు వర్తమాన కాలములో మానవుణ్ణి కాపాడటానికి దేవుడే లోకంలోనికి వచ్చినాడు, మరణించినాడు, మనల్ని పరిశుద్ధపరిచినాడు, నీతిమంతులు చేసినాడు. ఆ నీతిని కాపాడుకోవటానికి సంఘం ఇచ్చినాడు, స్వతంత్రులు చేసినాడు. ఆ సంఘంలో నీ నీతిని నువ్వు కాపాడుకొని యథార్థంగా ఉంటే ఆ భవిష్యత్తు కాలంలో ప్రభుత్వం ఉంటావు. ఆ భవిష్యత్తు కాలంలో ఉండటానికి ఈ కృపాకాలంలో నా జీవితం మనకెట్లుంది? అందుకనే ప్రేమగల దేవుడు 4వ దినమున దేవుడు సూర్య చంద్రుణ్ణి నక్షత్రాలను చేసినప్పుడు
వాటి ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను చూపించటానికై అవి ఉంటా ఉన్నాయి. చూడండి, ఒక మాట మళ్ళీ చదువుకుందాం, జ్ఞాపం చేసుకుంటే ఏమంటాడంటే చూడండి, మత్తయి ఆదికాండము మొదటి అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. చూడండి ఏమంటాడు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరమును సూచించుటకై ఉండునుగా కానియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కానీ పలికెను. ఆ ప్రకారం ఆయను. జ్యోతుల ద్వారా మనము నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఆ భవిష్యత్తు కాలం కొరకై మరి ఈ కాలంలో కాపాడటానికి వాటిని మరి దేవుడు ఆకాశంలో ఉంచినాడు. వాటి ద్వారా పగలు రాత్రి ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విధంగా ఆ యొక్క జ్యోతులు విశ్వాసకి సాదృశ్యంగా ఉన్నాయి. జ్యోతుల వలన కలిగేటటువంటి మేలులు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరాలను చూపిస్తున్నాయి. సూచనలు, కాలములు అంటే రాబోయే కాలం కొరకు, ఈ ముందున్నటువంటి మన భవిష్యత్తు కొరకు మన విశ్వాస జీవితాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాం. రక్షణ పొందటం తేలికే. రక్షణ పొందటం అంటే ఎంతో తేలిక కదా, ఎంత తేలిక చెప్తా ఉంటాం సువార్తలు కదా. సూక్ష్మంలో మోక్షం అంటాం. ఎట్లా మోక్షం? యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే క్షమించినడు, అయిపోయింది. యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే రక్షణ వచ్చింది. అయితే ఆ రక్షణ ఏం చేయాలా? కాపాడుకోవాలి. కాపాడుకోవటం ప్రాముఖ్యం. ఆ కాపాడుకోవటానికే సంఘం ఇచ్చినాడు, సహవాసం ఇచ్చినాడు, బోధకులు ఇచ్చినాడు. మరి మనము బోధకుల మాటకు ఎంతవరకు లోబడుతున్నాం, విధేయత చూపిస్తున్నాం? మన ముందుకు దేవుడు ప్రేమించి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం మన ముందుకు వచ్చినప్పుడు, వాక్యం మనం ధ్యానించినప్పుడు దానికి ఎంతవరకు విధేయత చూపుతున్నావు, లోబడుతున్నావా? లేకుంటే మన తప్పిదాన్ని తెలిపినప్పుడు మనము అసూయపడి, వాక్యం వివరించిన వారిపైన కోపపడి, అసూయపడి మన జీవితాన్ని మనం నష్టం చేసుకుంటున్నామా? జ్ఞాపం చేసుకోవాలా, సరి చేసుకోవాలి. అందుకని 1 సృజించిన కాలము, 2 కాపాడే కాలము, వర్తమాన కాలము, 3వది భవిష్యత్తు కాలము. ఆ భవిష్యత్తు కొరకు ఈ వర్తమాన కాలములో దేవుని వాక్యము చేత మనల్ని మనం సరిచేయబడి హెచ్చరించబడినటువంటి వారమై సూర్యచంద్రుల ద్వారా మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠాన్ని అవి సూచనలు, కాలములను, దిన సంవత్సరాలను తెలియజేస్తున్నాయి. సూచనలుగా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తలను సూచన ఉంచినాడు. సంఘములకు మరి అపోస్తలులను, శిష్యులను సూచనలుగా ఉంచినాడు. ఈనాడు సంఘం కొరకై మన మధ్యన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు. మనకు ధ్యానించటానికి, చదవటానికి, వివరించటానికి పరిశుద్ధ ఆత్మనిచ్చినాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం, ఒప్పించబడదాం. అట్లు మనము కూడా మనం యొక్క భవిష్యత్తు కాలంలో ఉండటానికి ఎక్కడ ప్రభు కాయసుకున్న జీవితం ఉందో సరి చేసుకుందాం, ఒప్పించబడదాం, లోబడదాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగల, జీవం గల, ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో తండ్రి నీ పాదములు కొందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, సూర్యచంద్రులను 4వ దినమున తండ్రి మీరు తీసుకొచ్చినారు. ప్రభా, జ్యోతులు విశ్వాసకి సాదృశ్యంగా తండ్రి మీరు చూపుతూ వచ్చినారు. జ్యోతుల వలన కలిగే మేలులు అవి వర్తమాన, భూత, భవిష్యత్తు కాలములు తెలియజేయటానికి సూచనలను, కాలములను తండ్రి మీరు తెలుపుతూ వచ్చినారు. సూచనగా తండ్రి ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్యన తండ్రి ప్రవక్తలు పనిచేసినప్పుడు ప్రభువా యెషయా ద్వారా, యిర్మీయా ద్వారా, యెహెజ్కేలు ద్వారా, హోషే ద్వారా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చినారు. అలాగున తండ్రి సంఘములో ప్రభువా మరి అపోస్తలుల కాలంలో తండ్రి పనిచేసినప్పుడు పౌలు, తిమోతి ద్వారా తండ్రి నీ బోధను గూర్చి నీకు అప్పగించబడి నీ బోధ విన్నవారిని రక్షించుకోవటానికి జాగ్రత్త పడమని తండ్రి తెలియజేస్తూ వచ్చినాడు. అట్లు తండ్రి పేతురు ప్రభువా
మరి భవిష్యత్తు కాలం మంచి దినములను చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నోటిని కపటమైన మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలని తండ్రి తెలియజేస్తూ వచ్చినాడు. దయగల తండ్రి, నిజముగా మీరు ఆకడ దినములకు మరి తండ్రి మరి ప్రభా మేము ఏ విధంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఆ మంచి దినాలు చూడటానికి భూమి మీద రక్షింపబడినామని చెప్పుకునేటటువంటి మేము అనేక సార్లు పడిపోతున్నాం, చెడిపోతున్నాం. దయగల తండ్రి, అసూయల చేత, అబద్ధాల చేత, నాయన కలహాల చేత, ఒకరిపైన ఒకరంటే ఒకరికి ఓర్పు లేని వారమై, ఒకరిపైన ఒకరం అసూయ కలిగినటువంటి వారమై ఎంతగానో తండ్రి మమ్మల్ని మేము నష్టం చేసుకుంటున్నాం. దయగల తండ్రి, మన్నించండి, క్షమించండి. అట్లు ప్రభా హోరేబులో నాయన మంచి దినములు చూడటానికి రక్షించుకున్న ప్రతి బిడను తండ్రి మీరు పేరు పేరున తండ్రి జ్ఞాపం చేసుకోండి. మీరు ఆకడలో ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా ఉన్నట్లు సాయం చేయండి. ప్రభువా, రాని వారిని జ్ఞాపం చేసుకొని మరొక తరుణానికి తీసుకురండి. వచ్చిన బిడలు తండ్రి, వాక్యమైన బిడలను తండ్రి హృదయాల్లో భద్రపరుచుకొని అట్లు తండ్రి ముందున దినముల కొరకు సిద్ధపాటు కలగటానికై తండ్రి సాయం చేయండి. కృపతో జ్ఞాపం చేసుకుని విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. అపో దుష్టుడు ఎత్తుకొని పోకుండా కృప చూపించండి. నీ బిడ్డలు తండ్రి తిరిగి ఇళ్ళకి వెళ్తున్నారు, తోడుండండి. క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. నీ అగ్నిస్తంభంను వారితో నడిపించండి. రాత్రికాలం సుఖం నిద్రను దయచేయండి. మరొక దినానికి నూతనంగా సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు దీవెనలు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. అందరికీ ప్రేయర్.